ఇప్పుడు జనరల్ అయినంత మాత్రాన వీళ్ళు ఇప్పుడు బీసీలకు నిజంగా కూడా చితికిపోయినాయి, జీవితాలు ఆగమైనారు, అది వేరు విషయము. కొంతమంది అంటే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కూడా ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏముంటది కానీ వాళ్ళు అందరికీ ఒక భయం ఏమున్నది అంటే సర్పంచ్ అయితే మనం మునుగుతాం రా, అప్పుల పాలు అవుతాము, మనకు బిల్లులు రావు, మనం ఏం పనులు చేసినా గానీ ఎమ్మెల్యేలు మంత్రులే బాగుపడతారు, ఎంపీలు బాగుపడతారు కానీ గ్రామ పంచాయతీలు నాశనం పట్టిస్తారు, ఇదంతా అడకతిన బతుకు అవుతుంది అనేది బాగా జనం లోపలికి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జనం లోపల ఒక చర్చ జరుగుతున్నది. అది ఇప్పుడు మన చర్చ చూసిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు కావాలని కొంతమందితో నామినేషన్ లేపించినా కానీ ఆశ్చర్యపోయేది ఏం లేదు. నెక్స్ట్ రెండో విడతల మొదటి విడతలో అయితే సమయం లేదు, గంట సేపే ఉంది. ఇంకా అది కూడా మొదటి విడత కాదు నేను అనేది, మొదటి విడత గురించి అంటలేను, వచ్చేదాని గురించి అంటున్నా. సో నేను అవన్నీ పెద్ద రీజన్స్ అనుకుంటలేను. ఒకటి రీజన్ క్లియర్ కట్ ఏంటంటే సర్పంచ్లు ఎన్నికలు పిరమై గెలిచిన తర్వాత ఊర్లలో అంతకన్నా డబలో త్రిబలాలు పైసలు సంపాదించాలి, పైసలు సంపాదించే సోర్సులు లేవు, ఉన్నాయి అమ్ముకొని అప్పుల పాలయ్యి పిల్ల మొగల పంచాయతీలు అవుతున్నాయి, ఇడుపు కాయిదాలు అవుతున్నాయి, ఈస్టులో కూడా ఓదికు బెల్ట్ షాపులతో ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఈ మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు, ముండ మోపుతున్నారు, తెలంగాణలో ముండరాళ్ళు అవుతున్నారు అన్నారు. ఈయన వచ్చినాక టార్గెట్లు పెంచి మరి ఈయనదే పని చేస్తున్నాడు. గత ప్రభుత్వం అంతనే ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతనే ఉన్నది. సర్పంచ్ల విషయంలో కూడా ఈయన వచ్చినాక బిల్లులు ఇస్తా అన్నాడు, ఈయన వచ్చినాక బిల్లులు ఈయన ఇయ్యలేదు, దానికి ఏ చర్చ కంటే ఆ చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధము, ఈయన ఇయ్యలేదు కనుక వీళ్ళు సర్పంచ్లు ఇలా ఎన్నుకోబట్టిన వాళ్ళు ఎలక్షన్స్ వల్ల ప్రతి ఒక్కరు డౌట్లలో ఉన్నారు. మేము నిలబడ్డా మా పని కూడా అప్పుల పాలవుతామని ఇళ్ళ ఆడవాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. కాబట్టినే ఇటువంటి జరిగిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి కథలకే ఇవాళ గ్రామ పంచాయతీలలో మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుని మంచి నిజాయితీ పరులు రావాలంటే భయపడుతున్నారు, ఇంకా ముందు అవుతున్నారు. అంతే దీన్ని. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ కుమార్ అండ్ థ్యాంక్ యూ శోభ గారు బీజేపీ తరపు నుంచి. సో ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి, చరణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి దయచేసి మీరు రిజర్వేషన్ పక్కన రిజర్వేషన్ కాదు, సర్పంచ్లకు సంబంధించి కూడా మేము 750 కోట్ల రూపాయలు చెల్లించినాం, 153 కోట్ల రూపాయలు మళ్ళొకసారి, 80 కోట్ల రూపాయలు మరొకసారి చెల్లించారు. మొత్తం ఎంత? మొత్తము దాదాపు 1600 కోట్లు. 1600 కోట్లు లేవు, 1200 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ బీఆర్ వ్యవస్థను పునరుద్ధరించడం, వాళ్ళ సంబంధించిన వేతనాలు కూడా గతంలో చెల్లించడం అన్ని క్లియర్ చేసినాం. కాకపోతే ప్రొసీడింగ్ లేకుండా పనులు చేసినవి ఉన్నాయి. మేము మూడోసారి మేము అవసరంగా మీ ఇష్టం చేసుకోండి అని చెప్పేసారు. మరి ఆ ప్రొసీడింగ్ లేకపోతే అధికారులు ఇప్పుడు వ్యవస్థ నీకు అనుకూలించారు కదా, అధికారులు ఎట్లా రిలీజ్ శాంక్షన్ ఇవ్వరు కదా, ఇస్తే వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళు ప్రొసీడింగ్ ఇస్తలేరు. కాబట్టి రకరకాల ఇంకోటి అది ఆ పరిస్థితి తీసుకోదు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఇప్పటివరకు చాలా పైసలు రావాలి, దాదాపు 3000 కోట్ల రూపాయలు ఈ 15వ ఆర్థిక సంఘ నిధులు కేంద్రం నుంచి రావాలి. తర్వాత 2021 నుంచి అప్పుడు ఒక 700 కోట్ల రూపాయలు ఒకసారి రావాలా, 345 కోట్ల రూపాయలు ఒకసారి, మొత్తం కలిపితే దాదాపు 2000 కోట్ల రూపాయలు, అవి మొత్తం 5-6 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన పైసలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎలక్షన్ పెట్టకపోతే మహారాష్ట్రలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధి, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఇచ్చింది మహారాష్ట్రకి. తెలంగాణలో మాత్రం ఎలక్షన్ పెట్టుకుని 42% ఇద్దాం, కోర్టులో తెలుసుకున్న తర్వాత చూసుకుందాం అనుకుంటే మీరు పాలకవర్గాలు లేకపోతే నిధులు చెప్పేసి వాళ్ళు చెప్తాను, నిధులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి కుంటుపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు గత్యంతరం పరిస్థితులు హైకోర్టు చెప్పింది మీరు నవంబర్లో ఎలక్షన్ పెడతామని చెప్పినాం, ఎలక్షన్ పెట్టకపోతే సిఎస్ గారు జైలు వేస్తారు. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మేము ఎలక్షన్ పెడతా ఉన్నాం. పార్టీ పరంగా 42% నుంచి 60% ఇప్పుడు రెడీ ఉన్నారా లేరా ఈ మొత్తం మీకు తెలుసు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే ఖర్చు ఎట్టు ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి మీరు తెలుసు 50 కోట్ల రూపాయలు తక్కువగా 25 కోట్ల నుంచి 50 కోట్ల. ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. వీళ్ళు వాళ్ళు కాదు, ఎవరిదని తిలా పాపం తలా పిడికడు, ఏదో మేము కరెక్ట్ అని చెప్తే వాళ్ళు కరెక్ట్ అని చెప్తలే. నేను అందరిది ఉంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్రం విపరీత ఖర్చు పెరిగిన మాట వాస్తవం. అన్ని ఎలక్షన్లు ఒకటి కాదు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని ఎలక్షన్లు కాస్తున్నాయి మాట వాస్తవం. గతంలో కేసీఆర్ గారు 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిండు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు, మొత్తం 8,20,000 కోట్ల రూపాయలు, 11 రోజుల నుంచి 60,000 రూపాయలు ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి. మేము వచ్చిన తర్వాత కూడా అప్పులు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? ఆ అప్పుల వడ్డీ చెల్లించడం కోసం మాత్రం మేము అప్పులు తీసుకున్నాం. గ్యారెంటీడ్ లోన్ 3,20,000 కోట్లు. మరి అదే కదా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 18,000 కోట్ల రూపాయలు ఉంది, 6,000 కోట్ల రూపాయలు జీతాలు అవుతుంది, 6,000 కోట్ల రూపాయలు వడ్డీలకు అవుతుంది, మిగిలింది 6,000 కోట్లే. ఇంకా 4-5 వేల కోట్ల రూపాయలు పెరిగితే తప్ప రాష్ట్రానికి పర్ఫెక్ట్ వేలో నడిపిలేమని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమయ్యే ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకోటి తగ్గించిన మరి తక్కువ చేయకపోతే ఎట్లా? దయచేసి ఇంకోటి చెప్తా ఉన్నాం, ఒక ఆధార్ కార్డు లింకు పెడితేనే
దాదాపు 40% ఆధార్ కార్డు సమర్పించిన వాళ్ళని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయర్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా దోపిడీ చేశారు తెలంగాణ సమాజం చూసారు. అందుకే అన్ని మార్గాలు ఆధార్ కార్డు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు డ్రా చేశారు. మొన్న ఆధార్ కార్డు అందరు ఇవ్వని చెప్పి అడిగితే దాదాపు 60% వచ్చిన 40% ఆధార్ కార్డు సమర్పించలేదు. అంటే డబల్ 3 ఒక్కోళ్ళ పేరు మీద ఎత్తి 15,000 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రానికి నష్టం చూపించారు. కాబట్టి అన్ని సవరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా చూసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా గ్రామాల ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంక ప్రొసీడింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ వేరే ఇష్యూస్. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఖచ్చితంగా నిధులు ఉంటేనే పనులు చేసే విధంగా ముందుకు పోతే తప్ప ఈ సమస్య పరిష్కారం లభించాలి. విజయ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదనంటే ఉత్త కేసీఆర్ గారు బీఆర్ఎస్ గురించి 24 గంటలు మాట్లాడడం తప్పిస్తే పరిపాలన గాడి తప్పింది. తర్వాత రైతుల మరణాలు, నిరుద్యోగస్తుల మరణాలు, విద్యార్థుల రోడ్ల మీద, పోలీసులు వచ్చి ప్రభుత్వం మీదనే దాడి చేసే పరిస్థితి, పోలీసులకు కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి, మొత్తం కానిస్టేబుల్ వచ్చి ఒక్కటి కాదు. అందు గురించి దీన్ని మేమేమనాలి అనంటే ఏమనంటే మమ్మల్ని మళ్ళీ ఉల్టా అంటారు. కాబట్టి అని అనిపించుకోవడం అవుతుంది. కాబట్టి కొన్ని జర నోరు కూడా ఆపుకోవాల్సి వస్తుంది మాకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూల్చివేతల ప్రభుత్వంగా మారిపోయిందండి. కూల్చివేతల ప్రభుత్వం, ఇప్పుడు సర్పంచ్ కాల్చివేతల ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా ఉన్నది. ఇంత దుర్మార్గం పరిపాలనను అసలు భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గం పరిపాలన లేదు. ఎందుకు లేదు? మరి రేవంత్ రెడ్డి గారు మాకు 2023 ఎన్నికల కంటే ముందు నీవేమేం మాట్లాడినావు మా మీద ఏమేం మాట్లాడినావు? ఇప్పుడు వచ్చినావు కదా, నువ్వే అధికారివి కదా, నువ్వే ముఖ్యమంత్రివి కదా, మరి నువ్వు అన్న మాటలు నువ్వే నిరూపించుకుంటూ అయిపోతావు.